లెవెల్ అసలు ప్రభాస్ ని వేరే వాళ్ళు ఎవరైనా డామినేట్ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు. బట్ అమితాబ్ బచ్చన్ గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇంకా చెప్పక్కర్లేదు, ఆయనదే మెయిన్ డామినేషన్. కమల్ హాసన్ ట్విస్ట్, అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. ఆర్జీవి ఏదో చిన్న కామెడీ బిట్, బయటే ఆయన కామెడీ కదా. బ్రహ్మానందం అంత నార్మల్, ఆయన కామెడీ అంత ఏం లేదు, ఓకే. అక్కడక్కడ కనిపిస్తారు బ్రహ్మానందం. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్ యాక్టింగ్. ఇంత కూడా ఫ్రాడ్ లేదు సినిమా మీద, గ్రాఫిక్స్ అవి ఏం లేదు, మొత్తం ఒరిజినల్ సినిమా మాత్రం బుర్ర పాడుందన్న. జై ప్రభాస్ అన్న. సినిమా మాత్రం సూపర్ అన్న, మెంటల్ ఎక్కించిన ప్రభాస్ అన్న. ప్యాన్ ఇండియా స్టార్ కాదు, ప్యాన్ వాల్ స్టార్ ప్రభాస్ అన్న. రెబల్ స్టార్ ఇచ్చి పడేసిండు. అసలు లాస్ట్ 30 మినిట్స్ అయితే వేరే. అసలు నాగశ్వని డైరెక్షన్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు, అందరు ఇచ్చి పడేసిన సినిమా. ఆదిపరుషులో కొంచెం ఏదో డిసప్పాయింట్ చేసిన కానీ ఇల్లు మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిన. ప్రభాస్ అన్న ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్లో రిలీజ్ చేస్తారు. అసలు ఇందులో ఒక్కొక్క యాక్టర్ వస్తుంటే అబ్బా ఏంద్రనైనా వీడు కూడా ఈ సినిమాలో ఉన్నాను అనిపిస్తుంది. సూపర్ ఉంది సినిమా. సినిమా మాత్రం దోపం అంటే జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. హాయ్ గాయ్స్, అంతా మీరంతా బుజ్జిలా బజ్జిలా, కల్కి మూవీ బుజ్జిలా బజ్జిలా కాదా? సో దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. సో నేను కల్కి మూవీ వాచ్ చేయడం జరిగిందండి. సినిమాలో నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ వెతికా ప్రభాస్ గారి గురించి, బట్ నో మోర్ నెగిటివ్స్. సినిమా నాకు తెలిసి బాహుబలి అమ్మ మొగుళ్ళ తీసినట్టు సినిమాని, అర్థమైందా? డైరెక్టర్ మరొక జూనియర్ రాజమౌళి అండి. సినిమాలో మీరు ఎక్కడన్నా డిసప్పాయింట్ అవుతారే ఛాన్సే లేదు. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం అవ్వచ్చు, అర్థమైందా? కానీ 101% మూవీ హిట్. 1500 CR ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది, అర్థమైందా? ఆయన ఒక పెద్ద మనిషి కూడా చెప్పాడు ప్రభాస్ గారి సినిమాలు కలెక్ట్ చేస్తాయని. అందుకే నేను కూడా రివ్యూ చెప్పడం మానేద్దాం అనుకున్నా, లాస్ట్ టైం మూవీ అనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకో 10 ఏళ్ళు తొక్కాల ప్రభాస్ గారిని అని ఒక కెమియో డైలాగ్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు కూడా గుడ్డు కావాలంటే రాజమౌళికి తెప్పించుకోండి, రాజమౌళి గుడ్డు సప్లై చేస్తూ ఉన్నాడు సినిమాల్లో. కానీ ఒకటి ఉంటుంది, అర్జునుడు ఎవరు? అర్జున్ రౌడియా లేకుంటే అర్జున అనేటువంటిది ఇది మీరే వెళ్ళి చూడండి స్వయంగా. బట్ ఆఫ్టర్ ఆల్ అట్ ద సేమ్ థింగ్, నేను ఒక మూవీలో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన. ప్రభాస్ గారికి కాలు ఇరుక్కుపోవడం జరుగుతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడని తెలియదు. ప్రభాస్ అన్న ఒక 20 మినిట్స్ తర్వాత వస్తాడు ఇంట్రడక్షన్, అద్దరిపోయింది ఇంట్రడక్షన్. కానీ క్లైమాక్స్ 20 మినిట్స్ వస్తాడు మళ్ళీ. ఓలో విజయ్ దేవరకొండ అన్న కల్టు అయ్యా, సూపర్ డూపర్ హిట్. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, అందులో ఇదో నెంబర్ 1 సినిమా అనుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే కమల్ హాసన్ గారికి యాక్టింగ్ కానీ, అలాగే అమితాబ్ బచ్చన్ గారు కానీ, ఆర్జీవి గారు కానీ, అసలు ప్రతి ఒక్కరు హైలైట్ పోయి. అసలు క్యారెక్టర్స్ అంటే ఇంత పెద్ద సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ వీళ్ళని ఎందుకు పెట్టారు అనుకున్నా కానీ సినిమా చూస్తే అర్థమైపోతుంది భయ్య. ఇంటర్వెల్ ముందు అయితే ఒక లెవెల్ ఉంటే, ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బుజ్జి ఐమాక్స్కి వచ్చింది. మామూలుగా ఇంతసేపు లాగ్స్ ఇట్లా అన్నీ చేసుకున్నాం అనమాట. ఐమాక్స్లో ఈరోజు అట్రాక్షన్ ఏంటంటే బుజ్జి అనమాట. ఫుల్ క్రౌడ్ భయ్య, ఎక్కడ ఏ థియేటర్ చూసినా కూడా ఫుల్ క్రౌడ్. నాకు తెలిసి ఒక 1 వీక్ అయితే హౌస్ఫుల్ భయ్య ఎక్కడైనా కూడా. చాలా బాగుంది. అంటే ఒక సినిమాకి సంబంధించి అయితే నాకు తెలిసి అయితే సూపర్ అన్నంగా, అసలు చెప్పక్కర్లేదు. అసలు ప్రతిదీ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాగే దీపికా పడుకొనే అసలు ఆ గ్రామర్ నిజంగా సినిమాలో అందరినీ చాలా బాగా చూపించారు. 2 రోల్స్ సూపర్ అన్న, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆర్జీవి గురించి ఏం చెప్తాం భయ్యా, ఆర్జీవి గారి క్యారెక్టర్ చిన్నగా ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ బాగా ఎంజాయ్ చేసినాం. అసలు ప్రతి ఒక్కరు బ్రహ్మానందం గారిది కానీ, అసలు విజయ్ దేవరకొండ క్లైమాక్స్ ఆ 20 మినిట్స్ అయితే రచ్చ భయ్యా.